హలో అండి. ఇవాళ ఉప్పరిటల్లో ఉన్నాము. చుట్టుపక్కల ఇక్కడి నుంచి కోల్‌కెళ్దామని అనుకుంటున్నాం. చుట్టుపక్కల ఎక్కడైనా చూస్తే సండే ఇవాళ రెస్టారెంట్స్ అన్నీ గూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా ఏం చేస్తున్నామంటే ఇట్లా బయటకొచ్చి చూస్తున్నాము. అన్ని రెస్టారెంట్స్ క్లోజ్డ్ ఉన్నాయి. చాలా తక్కువే ఉన్నాయి ఓపెన్‌గా ఉన్నాయి. ఆ ఓపెన్ ఉన్న చోట్ల మనకి నచ్చాలి. అది అనదర్ ప్రాబ్లమ్. సో, అందుకే నెమ్మదిగా చూసుకుంటూ ఉన్నాము. ఎక్కడ ఏమున్నాయో అని. కొన్ని క్యాఫేస్ అయితే ఓపెన్‌గా ఉన్నాయి. బట్ అదర్‌వైజ్ మేము మా హోటల్ నుంచి బయటకొచ్చేటప్పుడు రోజు కాఫీ తాగే చోట ఒక ఫ్రెండ్ అయ్యాడండి ఒకాయన. కాఫీ షాప్ ఆయన. సో, ఆయన ఆఫర్ చేసాడు తినడానికి. బట్ అన్నీ నాన్ వెజిటేరియన్. అండ్ మేము వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ మాకు ఫుడ్ దొరకటం నాట్ వెరీ డిఫికల్ట్ సర్ప్రైజింగ్‌లీ. అందరికీ కూడా వెజిటేరియన్ ఫుడ్ అంటే ఒక అవగాహన ఉన్నది ఇప్పట్లో. కొన్ని సంవత్సరాల క్రితం మా వాళ్ళందరూ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారండి. ఆహ్, వెజిటేరియన్స్ అందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. బట్ హియర్ నౌ ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అంటే, వీగన్ ఫుడ్ అంటే అందరికీ కూడా అర్థమవుతున్నది. సో, వి ఆర్ ఏబుల్ టు గెట్ వెజిటేరియన్ ఫుడ్ వెరీ ఈజిలీ. ఇప్పుడు కూడా వెళ్లి ట్రై చేద్దాము. ఏమవుతుందో ఏంటో అని వెదర్ వి గెట్ ద ఫుడ్ ఆర్ నాట్. కానీ కాంప్రమైజ్ అవ్వాలి. మనలాగా బిర్యానీస్ అన్నీ ఉప్పులు, కారాలు ఉన్న ఫుడ్ అయితే దొరకదు గానీ, వాళ్ళ రకంలో బ్రెడ్స్ కానియండి, ర్యాప్స్ కానియండి, ఇవన్నీ గూడా వెజిటేరియన్‌లో దొరకటం ఈజీ. నాట్ వెరీ డిఫికల్ట్. వీగన్ కావాలంటే వీగన్ ఫుడ్ గూడా దొరుకుతుంది. సో, లెట్ అస్ సీ వాట్ వి గెట్ టుడే. చలో.